జాతీయ ఆత్మగౌరవం సర్దార్ సర్వాయి పవన్ గౌడ్ పేరు పెట్టాలని ఏకైక ఎజెండాగా మనం చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సన్నాహక సమావేశంగా ముఖ్యంతో మాట్లాడాలన్నటువంటి జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పులి గణేష్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు, ఓ 3 దశాబ్దాలుగా మన గౌడ జాతి అభ్యున్నతి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి సోదరులు అంబాల నారాయణ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోమ నర్సయ్య గౌడ్ గారికి, సోమనారాయణ గౌడ్ గారికి, వెంకన్న గారికి, నల్లమాస రమేష్ గారికి, మన మిత్రుడు బాల్ని వెంకన్న గౌడ్ గారికి, బండి కొండన్న గారికి, తండ రమేష్ గారికి, పరమేష్ గారికి, ఇంకా గూడ నర్సయ్య గౌడ్ గారికి, ఇంకా అందరికీ, ఇంకా కొందరు కొన్ని పేర్లు తెలియదు, ఇంకెవరన్నా మిస్ అయితే అందరికి కూడా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు వివరంగా సోదరులు అంబాల నారాయణ గౌడ్ గారు వివరించినారు కాబట్టి నేను ఒక 2 మాటలు మన సర్వాయి పాపన్న గౌడ్కి సంబంధించి 2 మాటలు చెప్పి మిగతా మనం ఏం చేద్దామని దాని మీద నేను మాట్లాడతాను. ఈరోజు ఆఖరికి మనం అందరం కూడా సహజంగా ఏముందంటే, ఈ దేశంలో మొఘల్ రాజులకు వ్యతిరేకంగా కొట్లాడినట్టు ఎవడు అనగానే మరాఠా ఛత్రపతి శివాజీ. ఆఖరికి మన ఊర్లలో కూడా మనం చేస్తాం, మనకు తెలియకుండానే, మనకు సోయి లేకుండానే మన మైండ్లలో అట్లా గ్రాప్ చేసి పెట్టాం. దేశవ్యాప్తంగా శివాజీ అనేటటువంటి శివాజీ మొఘళ్ళ కోసం ఔరంగజేబుని ఎదిరించేటువంటి వాడు అని చెప్పేసి ఒక మరాఠాలని కాదు, దేశంలో మన దగ్గరకు దాదాపు ఎక్కడో కాదు, అదే జనగాం చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం జరిగిన చౌరస్తాలో కూడా శివాజీ విగ్రహాన్ని తెచ్చిపెట్టి జరుగుతుంది తప్ప. కానీ శివాజీని మనం తక్కువ చేయటమో లేకపోతే ఆయన త్యాగం లేదో పోరాటం లేదో అనడం కాదు. సేమ్ ఈ దేశంలో మొఘల్ రాజులు ఏకఛత్రాధిపత్యంగా 100 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ రాజులు, దానికి చిట్ట రాజు ఔరంగజేబు. ఆ మొఘల్ రాజులని ఎదిరించిన మనగాళ్ళు ఈ దేశంలో ఇద్దరు. ఒకటి ఛత్రపతి శివాజీ, 2 మన జాతి బిడ్డ అయినటువంటి ఈ జనగామ గడ్డ, ఈ జనగామ మట్టిలో పుట్టినటువంటి మన జాతి బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇది మన దేశంలో చరిత్ర రాసినటువంటి ఏ వేదవా చెప్పలే, ఎవడు చెప్పలే. దాచిపెట్టి చరిత్రని మట్టిలో కప్పిపెట్టి ఎవడు రాయలే. 350 ఏళ్ల క్రితం జరిగినటువంటిది. కానీ ఎక్కడ భద్రపరచబడ్డది చరిత్ర అంటే, మనం పొద్దున్న లేస్తే మనం నిందించేటటువంటి మన భారతదేశాన్ని ఒక 250 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిషోడే ఆడి ఇంగ్లాండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి లైబ్రరీ మ్యూజియం. ఆ మ్యూజియంలో మన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర భద్రపరచబడింది. ఆ ఆల్బర్ట్ మ్యూజియం ఎప్పుడో ఆయన కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన జీవిత చరిత్రని తవ్వి తీసి మహాగ్రంథ రూపంలో దాచిపెట్టింది. ఆ ఫోటో కూడా ఇవాళ మనం వాడుతున్నటువంటి ఫోటో కూడా ఆ గ్రంథం మీద ఉన్నటువంటి వాళ్ళు ముద్రించినటువంటి ఫోటోనే, ఆ పుస్తకం. అది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి కిలాషాపూర్కి సంబంధించినటువంటి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి పేర్వారం జగన్నాథం వాళ్ళ తమ్ముడు పేర్వారం రాములు గారు డీజీపీగా చేసిండు మన రాష్ట్రానికి, సొంత తమ్ముడు. ఆ పేర్వారం జగన్నాథం గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనతో పాటు 10 మందిని అక్కడ స్టడీ చేయడానికి ఆ దేశానికి అక్కడికి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినట్టు పరిశోధన కోసం హయ్యర్ ఉన్నత చదువులకు సంబంధించినటువంటి ఇట్లా ఏ విధానాలు ప్రవేశపెట్టాలనే మీద ఒక కమిటీని పంపించింది. అప్పుడు ఆయన జగన్నాథన్ గారు అక్కడ పోయింది ఇంగ్లాండ్, అక్కడ తిరిగి ఆ లండన్లో ఉన్నటువంటి లైబ్రరీలో చూసి ఆయన షాక్ అయింది. అరే ఏంటి ఇది అని చూసి ఆయన ఊరు కిలాషాపూర్. ఎందుకంటే
ఆ స్వయంగా ఆయనది ఆ కిలాషాపూర్ కాబట్టి ఆ జగన్నాథం గారిది మన కిలాషాపూర్ ఆయన సొంత ఊరు. మా ఊరికి సంబంధించినటువంటి ఒక మనగాడి చరిత్ర లండన్ మ్యూజియంలో ఉండేటం అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఒక కాపీ తీసుకొచ్చి ప్రముఖంగా దాన్ని ప్రచారం చేయటం. తర్వాత అదే విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు అదే ఊర్లో విగ్రహాన్ని పెట్టి అక్కడి నుంచి ప్రాచుర్యంలోకి రావటం జరిగింది. ఇది చరిత్ర. అంటే అదే ఛత్రపతి శివాజీ మరాఠా ప్రాంతంలో చేస్తే మరాఠా ప్రాంతంలో ఇవాటి మహారాష్ట్ర ప్రాంతంలో మొఘల్ రాజులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా అదే ఈ తెలుగు గడ్డ మీద ఆ మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళ రాజ్యం విస్తరించడానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి మొనగాడు మన సర్వాయి పాపన్న గౌడ్. ఆయన మొఘల్ రాజులు ఒకవైపు ఎక్కడి నుంచి మొదలైంది? ఆయన మామూలుగా అప్పటికి ఛత్రపతి శివాజీ తండ్రి అయినా కూడా అప్పటి రాజ్య సైన్యంలో పనిచేస్తుండే, అక్కడ రాజుల సైన్యంలో పనిచేస్తుండే. కానీ మన సర్వాయి పాపన్న సాధారణ కల్లుగీత కార్మికుడు. ఇదే మన కిలాషాపూర్లో జనగామ జిల్లానే మన రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో మీ పక్కనే ఉన్నటువంటి ఒక అద్భుతమైన అక్కడ కల్లు గీత కార్మికుడుగా స్వయంగా ఆయన కూడా కల్లు గీస్తూ ఎక్కడ మొదలైందంటే ఆయన జీవితం అక్కడ 350 సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణ తెలుగు గడ్డ మీద భూస్వాములు, దొరలు, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఆయన పోరాటం ఒక్కొక్కటి మెల్లమెల్లగా విస్తరించి గోల్కొండ సామ్రాజ్యాన్ని కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజ్యమే లేదా తప్ప మన రాతలు మారవు అని చెప్పేసి ఆయన యుద్ధం చేసి ఒక 12,000 సైన్యాన్ని ఊహించడమే కాదు, రాజులు కావాలి. తల్లి చెప్తే కూడా ఏం రానికి ఏమన్నా అంటే కదా ఎవడన్నా మన పిల్లగాడ మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డను కొడుకు కొంచెం గట్టి ఏదైనా కొట్లాడినట్టుగా చేసి ఏం రానికి తలకాయ చెప్తాను మంచిగా చదువుకోమని చెప్తుంటే నువ్వు అక్కడిక్కడ ఎక్కడిక్కడ పెద్ద మొలగాని కలుపులో తిరుగుతున్నావు అని మనమే అంటావు ఇప్పటికి కూడా. కానీ తల్లి అట్లా అంటే కూడా ఆ రోజుల్లోనే ఇప్పటికీ భూమి మీద ఇంత మనకి ఇంత తెలివి వచ్చిందంటే మనలాంటి ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటున్నామంటే ఇంత తెలివి వచ్చింది, ఇంత ధైర్యం వచ్చిందంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఇంత కమ్యూనిస్టు సిద్ధాంతం, ఇంత అంబేద్కర్ సిద్ధాంతం, ఇంత పూలే సిద్ధాంతం, ఓ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? 200 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అంతకుముందు ఏమి లేవు ఈ భూమి మీద. అవి ఏమీ లేని రోజుల్లోనే కొడితే గోల్కొండ కోటను కొడతా రాజు నైత రాజ్యమేత అప్పుడు మన అనగారిన వర్గాల బతుకులు బాగుపడతాయి తప్ప నేను కళ్ళు గీస్తే ఇంకోడు కుండలు చేస్తే ఇంకోడు బట్టలు ఉతికితే ఈ జాతులు కడుపు నిండుతుందేమో కానీ బతుకుతామేమో కానీ మనం గౌరవంగా బతకలేమని 350 ఏళ్ల క్రితమే ఆత్మగౌరవ పతాకాన్ని ధైర్యంగా ఎగరేసినటువంటి మనగాడు మన సర్వాయి పాపాన్ని మనం చెప్పాలి. కానీ ఆ చరిత్రని మనకు దక్కనీయదు, అలా కనుగొనుకు రాలి పాతిపెట్టి మట్టి కప్పి ఇవాళ దాన్ని తెలంగాణ ఉద్యక్రమంలో మెల్లమెల్లగా ఒకానొక సందర్భంలో అందరం దాన్ని ప్రముఖంగా మాట్లాడుతూ ప్రముఖంగా చెప్తూ రాస్తూ సర్వాయి పాపన్ అంటే ఒక మహాయోధుడు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. ఈ మహాయోధుడే స్వయం పరిపాలన నినాదాన్ని ఆత్మగౌరవ పోరాటాన్ని 350 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిండు. ఆయన స్ఫూర్తే మాకు తెలంగాణ రాష్ట్ర సాధనానికి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని బాజాప్తా మేము 20 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఇవాళ అంతకుముందు 2014 ముందు సర్వాయి పాపన్న పేరెత్తిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏడని పెట్టినా కూడా ఎవ్వరు కనీసం మీటింగ్లో పిలిస్తే వచ్చేటోళ్ళు కూడా కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బాజాప్తా సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేటట్టుగా ఇవాళ మనం సాధించుకోగలిగాం. అది అటువంటిది ఇవాళ. అదేవిధంగా అంతేకాదు నేను చైర్మన్గా ఉండగానే నేను కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా ఉండగానే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒప్పించి ఆయన విగ్రహాన్ని సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండి మీద పెట్టడానికి 50 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి 3 కోట్ల రూపాయలు ప్లేస్తో పాటు 2000 గజాల స్థలంతో పాటు 3 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించినాం.
ఇవాళ సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేటట్టుగా చేసినాం. సరే, ఆ విగ్రహం పెట్టి దాని దగ్గర స్థలం ఫైనల్ చేసి అదంతా జరగలేదు. ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్ సరే అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం, పోయిన ఆగస్టుకు అనుకోకుండా ప్రభుత్వం మారింది. రాజకీయాలు ఇప్పుడు ఎవరు కూడా అధికారం ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, మారుతుంటాయి. ఒకసారి ఒకటి వస్తుంటుంది, ఒకటి కూడా అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఇవాళ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అందుకే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు నాకు తెలిసి అందరం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, కమ్యూనిటీకి సంబంధించింది. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో మీకు బీసీలలో ఒకటి చెప్తే, అట్లాగే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడతానని చెప్పేసి చెప్పింది. అందుకోసం మనం ఏమంటున్నామంటే భాజపా ఏదైనా అడగందే ఎవరైనా జరగదు. ఊరికే తెలంగాణ వచ్చిందా? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. రాత్రి రాలే, వందల మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవాళ సర్వాయి పాపన్న జిల్లా పేరును కూడా మనం ఊరికే మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళే పెట్టుకుంటారు అనుకుంటే అది కాని పని. ఇవాళ బీసీ డిక్లరేషన్ వచ్చినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కకు పెడితే కూడా, అధికారంలో వచ్చిన తర్వాత పక్కకు పెడితే కూడా అందరం రాజకీయాలకు అతీతంగా సంవత్సర కాలంగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం దిగొచ్చి 42% రిజర్వేషన్లకి పూనుకున్నది. ఇవాళ అది ప్రక్రియ ఇంకా మొదలు కాలే, చేస్తామని చెప్తున్నది. బరాబర్ రాజకీయాలకు అతీతంగా 42% సహకరిస్తామనే చెప్తున్నాం. దానికి ఏం లేదు, అది మనకు సంబంధించింది, మన అందరి ప్రయోజనాలకు సంబంధించింది. ఇలా పార్టీ ఒకరికి ఒకటి ఉంటుంది, ఒకటి అధికారం ఉంటే ఒక్కొక్కటి ఇది పార్టీలకు సంబంధించింది కాదు. మనం రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లని సాధించుకోవాల్సిందే. దానికి అందరం కూడా ఏ పార్టీ అయినా వ్యతిరేకంగా పోయిందనుకో ఆ పార్టీ దగ్గరికి పోతాం, ఆ పార్టీని ఒప్పిస్తాం. తెలంగాణ కోసం ఒప్పియలేదా? అట్లాగే రిజర్వేషన్లకు సంబంధించి అదొక భాగం. కానీ ఇవాళ మన జాతికి సంబంధించింది ఇవాళ సర్వాయి పాపన్న జిల్లా పేరు పెట్టడము బరాబర్గా కేసీఆర్ గారు ఆ రోజు సరే అప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోయినా చెప్పినటువంటిది వర్ధంతిని జయంతిని అధికారికంగా సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించేటట్టు ఒక నిర్ణయం తీసుకొని ఆయన జీవితానికి ఒక గౌరవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేసేటటువంటి ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. తర్వాత మనం ఎప్పటి నుంచో అడుగుతున్నట్టుగా గౌళ్ళకి కళ్ళు గీత వృత్తి కొంత దెబ్బతింటుంది కాబట్టి కొంత ఆధునికంగా వస్తున్నటువంటి వైన్ షాపులలో 15% రిజర్వేషన్లో మనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప పని దేశంలో ఎవరు చేయలేము మొట్టమొదటి. ఎందుకంటే మనం కొన్ని మంచి పనులను కూడా చేసినప్పుడు కూడా దేశంలో కళ్ళుల మన గౌళ్ళకి వైన్ షాపులలో రిజర్వేషన్లని మనం అందరం సంఘాలు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ధరణభిక్షం గారి నుంచి గౌతులచ్చన్న గారు, మన బాలాగౌడ్ గారు, దేశీ చిన్నమలయ్య గారు, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గౌళ్లకు భవిష్యత్తులో ఎప్పుడైనా వృత్తి ప్రమాదం ఉంటుంది, మెడ మీద కత్తి ఉంటుంది కాబట్టి కళ్ళు గీత గౌడ సంఘాలకు కళ్ళు గీత కార్మికులకి వైన్ షాపులలో రిజర్వేషన్ ఇవ్వాలి, తర్వాత బార్ షాపులలో రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుకోవచ్చున్నాం. కానీ మొన్న కేసీఆర్ గారితో ఒప్పించి 15% రిజర్వేషన్ ఇచ్చినాం. ఆ రిజర్వేషన్లను మనం ఇక్కడ ఇచ్చినాం కాబట్టి దేశంలో 29 రాష్ట్రాల్లో మనం మొదలు పెట్టాం కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు దాన్ని మేము కూడా అధికారంలోకి వస్తే గౌళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తాం. ఇక్కడ మొదలైంది కాబట్టి ఇంకొక ఇవాళ నిజంగానే ఆల్రెడీ ఇప్పుడు 350 షాపుల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి మొదలుపెట్టిన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇచ్చింది. మొన్న ఇప్పుడు ప్రాసెస్ పని నడుస్తుంది, ఆ టెండర్లకు సంబంధించినటువంటిది. రేపు ఇంకో రాష్ట్రంలో వస్తుంది, ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీద టీడీపీ ఇప్పుడు కేసీఆర్ గారు 15% ఇచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే 25% ఇస్తామని చెప్పేసి చెప్పింది. సంతోషం అంతే కదా ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడో పని మొదలు కావాలి, మొదలైంది 20%. ఇవాళ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రకారంగా వైన్ షాపులలో 25% పెంచుతామన్నారు. 15% ఇచ్చి 20% పెంచుతామన్నారు. అది కూడా పెంచాలి. ఇట్లా మన డిమాండ్లకు మనం రాజకీయాలకు అతీతంగా సందర్భం వచ్చినప్పుడు కొంచెం రాజకీయాలను పక్కకు పెట్టి మనం ఐక్యంగా కొట్లాడితేనే మన సమస్య
పరిష్కారం అయితేనే మన జాతి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ వృత్తికి సంబంధించినటువంటి ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఇప్పటికి ఏదైనా వృత్తిలో చెట్టు విధించి పాడి చనిపోతున్నటువంటి వృత్తి ఉంది ఏదైనా. ఇప్పటికీ మన కలుగీత వృత్తిలో సంవత్సరానికి 160-170 మంది చెట్ల గురించి పడి చనిపోతున్నారు. అందరికి ఎంత బాధ అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంత తెలుగు కళ్ళలో ఉండొచ్చు, అక్కడి నుంచి ఆ వృత్తి నుంచి ఎదుగుచ్చిన వాళ్ళని కదా. ఒకనాడు ఇలా మనం కలుగీత చెట్టు ఎక్కకపోవచ్చు, మన అయ్యో మన అమ్మ ఎక్కకపోవచ్చు, మన అన్న తమ్ముడు ఎక్కకపోవచ్చు, కానీ మన తాతలు ముత్తాతలు ఏదో ఒక రోజు చెట్లెక్కి మనకు కళ్ళు గీసి ఇంత ఇతనే పువ్వు పెడితేనే మనం బతికినటువంటి వాళ్ళం కదా. మన మూలం తాటి చెట్టులోనే ఉంది కదా, కళ్ళు గీత వృత్తిలోనే ఉంది కదా. కానీ మరి అక్కడ చెట్టు మీద ఉన్నటువంటి కార్మికులు, చెట్టుకున్న కార్మికులను పడి చనిపోతున్నారు. మనం కాపాడుకోవాలి కదా వాళ్ళని కూడా. అందుకోసమే నేను చైర్మన్ కాగానే సేఫ్టీ మోకులు అనేది, ఇప్పుడు అదే సేఫ్టీ మోకులు అనేది 50 ఏళ్ళు ఎవ్వరు ప్రయత్నం చేయలేదు. నేను చైర్మన్ కాగానే వెంటనే మొట్టమొదటిసారిగా పరిశోధన చేయించి హైదరాబాద్ ఐఐటి పరిశోధన చేయించి దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయించి మొదలుపెట్టినాం. సరే, దానికి 15 కోట్ల రూపాయలు కూడా పక్కన పెట్టింది. నేను అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి కలిసి ఒప్పించి తెచ్చినాం. దానికి సంబంధించిన పరిశోధన అదంతా అయిపోయి డెమాన్స్ట్రేషన్ ఓకే ఇది మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి సర్టిఫై చేసుకుని, కానీ ఎలక్షన్ ప్రాసెస్ వచ్చింది. ఎలక్షన్లు అయిపోయినాక మనం 1,00,000 మందికి ఇద్దామన్నది నాకు ఉంది. నాకు ఎందుకంటే నేను కూడా కలుగీత కార్మికుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద మనం అక్కడికి వెళ్ళి మనం తెలుగు కళ్ళలో కావచ్చు, తెల్లబట్టలు వేసుకొని గొప్ప గౌరవం ఎంతైనా తిరగవచ్చు. కానీ అందరి మన వృత్తి, మన మూలం కలుగీత వృత్తిలో ఉన్నది. ఆడ బాధపడుతుంటే మనం చూస్తే మనకి సంబరంగా ఉంటుందా? మనం లేకపోతే ఇంత సమాజం కోసం తిరిగి ఏం అర్థం ఉన్నది, తిరిగి అర్థం ఉంది. మనం మన వృత్తిలో మన తాతనో ముత్తాతనో ఆడ ప్రాణాలతో రోజు బతుకు తెరువు కోసం చెట్లెక్కి బాధపడుతుంటే మనం మాత్రం సంబరంగా ఉండలేం కదా. అందుకోసమే చేసినాం. కాకపోతే గవర్నమెంట్ మారింది. దాన్నే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పేరు కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి ఇచ్చింది. సంతోషం. ఎవరైతే ప్రభుత్వం ఎవరైతే మనది. అందుకే నేను కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిన 10,000తోటి ఆ 15 రెడీ చేసి పెట్టిన 15 కోట్లతోటి గంతమందితో ఆపోదన్నా 2 లక్షల మంది ప్రతి గీత కార్మికుడికి సేఫ్టీ మోక్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళే 200 కోట్లు అయితే ప్రభుత్వానికి ఉన్నాయి, ప్రభుత్వాలకి 200 కోట్లు లెక్క. మనం ఇంత ఓనాడు ప్రభుత్వాన్ని పోషించినటువంటి వృత్తి మనది. పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖను ప్రభుత్వాన్ని పోషించినటువంటి వృత్తి మనం చాలా కష్టంలో మనం కాపాడుకోవాలి. కాబట్టి అది అని చెప్పినాం. అట్లా ఇవన్నీ డిమాండ్లకు ఇవన్నీ కూడా చేస్తూనే సర్వాయి పాపన్న అన్నది వాళ్ళ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లా పేరు పెట్టాలి. దానికి సంబంధించి 21వ తారీఖు మన మిత్రుడు అంబార్ నారాయణ ఆ రోజు జనగామ కేంద్రంలో అందరం కూడా జనం ఒక సింబాలిక్గా మనం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రాజకీయాలకు ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పిద్దాం. వినకపోలేదని వినలేదనుకోండి, తర్వాత ఏం చేద్దామన్నా మనం చేద్దాం. బట్ ఇవాళ మనం అందరం ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా నిలబడి పోరాడితేనే మనకు అనుకున్నది సాధించుకోగలుగుతాం. ఇవాళ సర్వాయి పాపన్న జిల్లా, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లా పేరు పెట్టాల్సిందే. మనం కొట్టాడకపోతే కాదు, బరాబర్గా పేరు పెట్టేట వరకు ఆ పోరాటం మనం చేద్దాం. 21వ తారీఖున జరిగేటటువంటి ఆ సభని ఈ ప్రాంతం నుంచి విస్తృతంగా, ఎందుకంటే ఊరికి ప్రతి ఇంటి ఒకరి చొప్పున వచ్చినట్లయితే అది రాజకీయంగా కూడా మనకు బలమైంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచులు ఎంపీటీసీ ఉన్నటువంటి మనం ఐక్యంగా నారే ఒక గౌడ నిలబడితే గట్టి ఉంటేనే మళ్ళీ వాళ్ళైతే ఉంటుంది రబ్బాయి కూడా వీళ్ళకి ఐక్యమవుతారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నా కూడా సందర్భం వచ్చిన ఐక్యంగా నిలబడతారు, కొట్లాడతారు, నిలబడతారు. వీళ్ళతో పెట్టుకుంటే మనం నిలబడలేము రాని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన అందరం నీరా కీఫ్ ఆ రోజు కేసీఆర్ గారిని ఒప్పించి నీరా కీఫ్ను 12 కోట్లతోటి నెక్లెస్ రోడ్లో పెట్టించినాం. మొన్న అనుకోకుండా తెలుసో తెలియకో ఓ పొరపాటు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు. ఒక ఎక్సైజ్ టూరిజం నుంచి ఒక ప్రైవేటు హోటల్కు ఇచ్చింది. వాడు వచ్చి హోటల్ బోర్డు మార్చేసి వీరకే తీసేసి బోర్డు పెట్టిండు. ఇప్పుడు ఇదే గీత పారిశ్రామిక సహకార భంగము అని భవనం ఇది. దీనికి వచ్చి ఎవడో వచ్చేసి పలానా ఎలయో పుల్లయనో ఇది ఫంక్షన్ హాల్ అని బోర్డు పెట్టిండు అనుకో, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఊరుకుంటారా? వెంటనే తెలవగానే పోయినాం, అందరం పోయినాం. వడక ఖబర్దార్, ఇది మా నీరా కేఫ్ అనేది మా గౌన్ల ఆత్మగౌరవానికి సంబంధించింది. వెంటనే ప్రభుత్వం యథావిధిగా దీన్ని కలుగీత కార్పొరేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవడో ప్రైవేట్ వాడికి ఇస్తే ఊరుకునే లేదు, తగలబెడతామని చెప్పేసి చెప్పినాం. భయపడతామా? బరాబర్ తగలబెడతామని చెప్పినాం. అక్కడ ఉంటేనే అక్కడ అందరినీ అన్ని శాఖలు 200 మందిని పార్టీలకు అతీతంగా కూర్చున్నాం.
పొన్నం ప్రభాకర్ అక్కడి మంత్రి గారు అందరి ముందు అక్కడికి ఆయన స్పీకర్ ఫోన్ చేసి చెప్పినాం అంటే మీరు ఎవ్వరికి వ్యతిరేకం కదా అన్ని పార్టీల వాళ్ళు కూడా అందరూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా మీరు తక్షణమే అందుకే మీరు అంటున్నారు కదా 17వ తారీఖు నాడు మహాధర్నా అనుకున్నాం. మీరు ఆలోగా మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, గవర్నమెంట్కి యథావిధిగా ఉన్నదనుకోండి వాయిదా వేస్తున్నాం, లేదనుకోండి వదిలిపెట్టేది లేదు, మళ్ళీ చేయొద్దు, మళ్ళీ మోసం చేయొద్దు అని చెప్పి చెప్పినాం. అంటే వెంటనే ప్రభుత్వం కూడా దిగొచ్చింది, మళ్ళీ యథావిధిగా ఇది ప్రభుత్వమే గీత కార్పొరేషన్ గీత కార్పొరేషన్కి ఇస్తాం అని చెప్పేసి అంటే ఎట్లా సాధ్యమైంది? మనమందరం ఐక్యంగా నిలబడి సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం నిలబడగలిగితే, ఐక్యంగా కొట్లాడగలిగితే ఎంత పెద్దోడైనా మనకు దిగొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇలా తెలంగాణలో మనం లేకుండా, గౌళ్ళు లేకుండా ఏ రాజకీయ ఉద్యమం లేదా, కమ్యూనిస్ట్ ఉద్యమం ఉందా, విప్లవోద్యమం ఉందా, తెలంగాణ ఉద్యమం ఉందా, ఇంకా బీసీ ఉద్యమం ఉందా? ఏ ఉద్యమం ఉంది? ఏ ఉద్యమం లేదు. ఇలా ఏ ఉద్యమం వచ్చినా తెలంగాణ గడ్డ మీద మనం గౌళ్ళం ఉన్నాము, అగ్రభాగా నిలబడ్డాం, త్యాగాలు చేసిన వాళ్ళం మనం, పోరాటాలు చేసిన వాళ్ళం మనం, 10 మందికి కష్టం వస్తే దుఃఖం వస్తే అండగా నిలబడేటటువంటి వాళ్ళం మనం. ఇవాళ మన ఆత్మగౌరవమైనటువంటి సర్వాయి పాపన్న విగ్రహాన్ని జనగామ జిల్లాకు పేరు పెట్టుకోవడం అంటే గర్వంగా ఈ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పోరాట వారసత్వాన్ని గౌరవించడమే. సర్వాయి పాపన్న పేరు జనగామ జిల్లాకు పేరు పెట్టడం అంటే ఈ ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ఇంత గొప్ప యోధుడిని స్మరించుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటేంది, లేకపోతే బరాబర్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనగామ జిల్లాకు సర్వాయి పాపని జిల్లా పేరు పెట్టాల్సిందే. పెట్టేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. దానికి ఈ ప్రాంతం వాళ్ళుగా మీరంతా కూడా ఏంటంటే గట్టి నిలబడితే మీరందరూ ఆ రోజు 21వ తారీఖు ఉన్నటువంటి సభకు తండోపతండాలు రావాలి. ఇంతమంది అంతమంది అని కూడా రాదు. ఎంత మంది ఎక్కువ మంది వస్తే అంతమంది వస్తేనే కనిపిస్తేనే మన బలం కూడా పెరుగుతుంది. రేపు రాజకీయంగా కూడా వచ్చేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా మీకు కూడా ఎక్కడెక్కడ సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళకు, ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళకు, జెడ్పీటీసీగా పోటీ చేసిన వాళ్ళకు కూడా ముఖం తెలివి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అరే గౌన్లోకి సీటు ఇవ్వకపోతే కష్టమవుతుంది కాబట్టి తట్టుకోలేమని అన్ని పార్టీలు ఆలోచిస్తాయి, భయపడి. దానికి ఇది ఒక సందర్భం. బరాబర్ మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రేపు ఆ దాన్ని దీక్షని సక్సెస్ చేయండి, సక్సెస్ చేద్దాం. మేము హైదరాబాద్లో దీన్ని మీరు ఎంత గట్టిగా నిలబడితే మేము హైదరాబాద్లో అంత గట్టి కొట్లాడతాం, ప్రభుత్వాలతో కూడా కొట్లాడతాం. అది మీకు రాజకీయం కూడా మీకు ఎక్కడికక్కడే మీకు కూడా ఉపయోగపడుతుంది గ్రామస్థానం. ఆ పని చేద్దామని చెప్పి చెప్తూ మీరు సరే ఇవాళ వచ్చినటువంటి అనుకోకుండా కొంచెం ముఖ్యులదే కాబట్టి మీరు ఇంకా మళ్ళీ మిగతా ఎక్కడ ఎవరు వాళ్ళు మీ గ్రామాల్లో మీకున్నటువంటి చోట పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయాలని చెప్పి చేసి మన బలాన్ని మనం చాటుకోకపోతే సందర్భం వచ్చినప్పుడు మన దానికి మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో కంపల్సరీ ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చిరనుకోండి ఆ మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది. మనం ఎవరికో మీటింగ్లు పెడతారు పోయేటోళ్ళం మనం, ఆ పార్టీ మీటింగ్ అంటే పోయేటోళ్ళం మనమే, ఉరుకులాటోళ్ళం మనమే, జెండాలు కట్టేది మనమే, కొట్లాటోళ్ళం మనమే. ఇది మన సమావేశం కాబట్టి ఇది ఏ పార్టీకి కూడా సంబంధించింది కాదు. రాజకీయాలకు అతీతంగా సర్వాయి పాపన మన జాతి బిడ్డ, మన ఆత్మగౌరవం. ఈ భారతదేశానికే మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని కబలించాలనుకునేటువంటి మొఘల్ రాజులకు వ్యతిరేకంగా నిలబడినటువంటి మొనగాడు మన జాతి బిడ్డ కాబట్టి ఆ జాతి బిడ్డని మనం సగౌరవంగా నిలబెట్టుకోవడం అనేది మనం ధైర్యాన్ని మనం కాపాడుకోవడం అని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి